హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మీ పోర్ట్ఫోలియో మీ కంట్రోల్లోనే ఉందా, లేకపోతే మీరు మీ పోర్ట్ఫోలియో ఒక ఆధీనంలోనే ఉన్నారా? ఇలాంటి క్వశ్చన్ అడుగుతుంది ఏంటి అని అంటే చాలా సింపుల్ అండి. 2023 అయిపోతుంది. అయితే 2024 స్టార్ట్ అవ్వడానికన్నా ముందే మీ యొక్క పోర్ట్ఫోలియోని ఒకసారి చూసుకోవచ్చుగా. ఎందుకు అని అంటే ఇప్పుడు మార్కెట్స్ చాలా బాగా చాలా హైలోనే వెళ్తున్నాయి. అంటే ఈక్విటీ ఫండ్స్ అనేవి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయని. సపోజ్ మీ పోర్ట్ఫోలియోలో మీరు కానీ ఈక్విటీస్ వద్దు, నాకు రిస్క్ వద్దని డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కువగా పెట్టుబడి చేసినట్టయితే, ఇప్పుడు ఈ సమయంలోని మీ యొక్క పోర్ట్ఫోలియోని మార్చుకున్నట్టయితే, అంటే మీ యొక్క అసెట్ క్లాసెస్లో ఉండే ఈ పర్టికులర్ పెట్టుబడి ఏదైతే అక్కడ చేశారో కొంత శాతం తగ్గించుకుని ఈక్విటీస్లో కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క పరిస్థితి యొక్క లాభాన్ని మీరు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇలాగా అప్పుడప్పుడు మీ పోర్ట్ఫోలియోని చూసుకుంటూ కావాల్సినట్టుగా మార్కెట్ యొక్క ట్రెండ్స్కి కానీ మీ పరిస్థితులు మారేదాన్ని బట్టి కూడా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకున్న దాన్ని మన పోర్ట్ఫోలియోని రివ్యూ చేసి రీబ్యాలెన్స్ చేయడం అని అంటూ ఉంటాము. అయితే ఈ వీడియో ద్వారా అసలు రివ్యూ అంటే ఏంటి, రివ్యూ ఎప్పుడెప్పుడు చేయాలి, ఇలా చేసిన రివ్యూ తర్వాత రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటి, ఎప్పుడెప్పుడు మనం రీబ్యాలెన్స్ చేయాలి అండ్ చేయాల్సిన విషయాలు ఏంటి, చేయకూడని విషయాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మొట్టమొదటిసారిగా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మేము మీకు ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. కాబట్టి నేను సిఏ హిరణ్మయి అండ్ ఈరోజు మనం చూడబోయే విషయం ఒక పర్టికులర్ ఫండ్ని లేకపోతే మీ పోర్ట్ఫోలియోని ఎప్పుడు రివ్యూ చేసి తర్వాత ఎలా రీబ్యాలెన్స్ చేయాలనేది. సో మొట్టమొదటిది అసలు రివ్యూ అంటే ఏంటి? రివ్యూ అంటే మీరు మళ్ళీ చూడడం. మీరు ఏదైతే పోర్ట్ఫోలియో ఇనీషియల్గా ఒక లక్ష్యం కోసమో ఎంతో కొంత డబ్బులు పెట్టి పెట్టుబడి అయితే చేసుంటారు కదా, కొంత సమయం తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ ఆ పోర్ట్ఫోలియోలోని ఉన్న అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఏ తీరుని చూపిస్తున్నాయి, ఎటువంటి పనితీరుని చూపిస్తున్నాయి అనే దాన్ని వెళ్ళి మళ్ళీ తిరిగి చూడడం అనే దాన్ని మనం రివ్యూ అని అంటాం. అయితే ఇక్కడ మనము నంబర్స్ని మాత్రమే చూడమండి. నంబర్స్కి కొన్ని విషయాల్ని అతీతంగా, అంటే లైక్ ఎలాగ పర్ఫామ్ చేస్తున్నాయి, మన పరిస్థితులు ఏంటి, మన లక్ష్యాలు ఇంకా అలాగే ఉన్నాయా, మనకు లక్ష్యాలే కావాల్సినట్టుగానే పర్ఫామ్ చేస్తున్నాయా లేదా, ఇవన్నీ విషయాల్ని చూడడం. అయితే రివ్యూ చేయడం ఎందుకంత ముఖ్యమైన విషయం? రివ్యూ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు అని అంటే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, మన యొక్క లక్ష్యాలు కూడా మారుతూ ఉంటాయి, మన జీవితంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దీనితో పాటుగా మనము ఇన్వెస్ట్మెంట్స్ చేసే మార్కెట్ యొక్క తీరు కూడా మారుతూ ఉంటుంది. సో ఇన్ని మార్పుల మధ్యన మనము ఇనీషియల్గా వేసిన అమౌంట్ ఇనీషియల్గా ఎలాగైతే మన యొక్క పోర్ట్ఫోలియో నిర్మించుకున్నామో అది ఇప్పటికీ కూడా నా పరిస్థితులకి సరిపోయేటట్టుగా నా భవిష్యత్తుకి కావాల్సినంత డబ్బుల్ని జమ చేయగలదా, అంటే ఆ తీరులోనే పని చేస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. రివ్యూ కానీ చేయని పక్షంలోనే చాలా వరకు రిస్క్కి గురవుతారు అండ్ మంచి అవకాశాలని కోల్పోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఎప్పుడు రివ్యూ చేయాలి, రివ్యూ చేయడం ఎంత ముఖ్యమో ఎప్పుడు రివ్యూ చేయడం అనే దాని మీద డిసిషన్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏదో ఒక టైం లాగా కాకుండా కొన్ని, అంటే 4 పద్ధతుల ద్వారా మీ యొక్క రివ్యూని మీరు చేయొచ్చు ఈ టైమ్స్లో. మొట్టమొదటిది టైం ట్రిగ్గర్. అంటే మార్కెట్స్ యొక్క కండిషన్స్ మీ యొక్క పరిస్థితులు, భవిష్యత్తులో అవ్వబోయేవి ఈవెంట్స్, వీటితో సంబంధం లేకుండా టైం ఆధారంగా మీరు పోర్ట్ఫోలియోని రివ్యూ చేయడం. అంటే ఇది 3 నెలలకి, క్వార్టర్లీ కావచ్చు, 6 నెలలకి ఒకసారి, సెమీ యాన్యువల్లీ కావచ్చు, లేకపోతే సంవత్సరానికి ఒకసారి కూడా అవ్వచ్చు. సో ఎప్పుడైతే మీరు పోర్ట్ఫోలియోని నిర్మించుకునే టైంలోనే ప్రతి ఒక 3 నెలలకో 6 నెలలకో చూస్తాననే నిర్ణయం తీసుకుంటారో దీన్ని మనం టైం ట్రిగ్గర్, అంటే టైం యొక్క ఆధారంగా రివ్యూ చేస్తారని అర్థం. రెండోది ఈవెంట్ ట్రిగ్గర్. మన జీవితాల్లోని చాలా ముఖ్యమైన సంఘటనలు జరగచ్చు, లైక్ పెళ్ళవడం, పిల్లలు పుట్టడం, కెరియర్లో పెద్ద మార్పుల్ని చేయడం, లేకపోతే బిజినెస్ చేయాలి అని అనుకోవడం, అండ్ అలానే రిటైర్మెంట్ కోసం. సో ఈ పర్టికులర్ సంఘటనలు, ఇటువంటి ఈవెంట్స్ మన విషయం మన జీవితంలో జరిగినప్పుడు ఏదైతే మనం పోర్ట్ఫోలియో వీటన్నిటికీ ముందు నిర్మించుకుంటామో వాటిలో ఎటువంటి మార్పులు చేయాలి అనే దానికోసం మన పోర్ట్ఫోలియోని రివ్యూ చేయాల్సి ఉంటుంది. మూడోది మార్కెట్ యొక్క ట్రిగ్గర్. సో మార్కెట్లో కండిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. రోజువారీ జరిగే కండిషన్స్ కాకుండా ఎప్పుడన్నా ఒక పెద్ద షిఫ్ట్ అనేది, అంటే ట్రెండ్ అనేది చాలా ఎక్కువ తీరులో మారుతుంది, ఐటీ స్టాక్స్ అనేవి పడిపోతున్నాయి అని తెలిసినప్పుడు మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఎక్కువ మొత్తంలో ఐటీ స్టాక్స్ అనేవి ఉన్నట్టయితే తప్పకుండా మీరు వెళ్ళి మీ పోర్ట్ఫోలియోని రివ్యూ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలికమైన పెద్ద మేజర్ షిఫ్ట్స్ అనేవి మార్కెట్స్లో జరిగినప్పుడు, ఎకనామిక్ కండిషన్స్ మారినప్పుడు, మార్కెట్ కండిషన్స్ మారినప్పుడు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇవేమి కాదండి, నేను ఏది పెట్టుకోలేదు అని అంటే ఒక ఆర్థిక సంవత్సరం ముగిసేటప్పుడు
అయినా మీరు వెళ్ళి మీ యొక్క పోర్ట్ఫోలియోని రివ్యూ చేయాల్సిన అవసరం చాలా వరకు ఉంది. సో రివ్యూ ఎందుకు చేయాలి, రివ్యూ ఎందుకు ముఖ్యం అండ్ రివ్యూ ఎప్పుడు చేయాలి అనేది నేను చెప్పాను కదా. ఇప్పుడు రివ్యూ చేసిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు, పోర్ట్ఫోలియో అనేవి మారిపోయింది, అరే ఇది మన ప్రస్తుత పరిస్థితికి అండ్ భవిష్యత్తులోని మనకి లాభం అనేది సరిగ్గా వచ్చేటట్టు కనిపించడం లేదే అని మనం నిర్ణయించుకున్న తర్వాత మనం ఏదైతే అసెట్ మిక్స్లోని పెట్టుబడి చేసుంటామో దాంట్లో కొన్ని అసెట్స్ మంచిగా పర్ఫామ్ చేస్తాయి, కొన్ని అసెట్స్ అసలు పర్ఫామ్ చేయవు. సో అలాగా అటువంటప్పుడు ఏదైతే మనం ఎక్కువగా పెంచాలి అంటే ఎక్కువ కొనాలి, ఏదైతే తగ్గించుకోవాలి అంటే అమ్మాలి అనే నిర్ణయాన్ని తీసుకుంటామో ఆ ప్రాసెస్ని రీబ్యాలెన్సింగ్ ప్రాసెస్ అని అంటూ ఉంటాము. సో రీబ్యాలెన్సింగ్ అనేది ఎందుకంత ముఖ్యం, సో రివ్యూ అనేది ఎంత ముఖ్యమో రివ్యూ చేసిన తర్వాత ఆ పర్టికులర్ పర్ఫార్మెన్స్ యొక్క ఆధారంగా వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ వివిధ రకాల పనితీరుని చూపిస్తూ ఉంటాయి. కాకపోతే కొన్నిసార్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో దాంట్లో స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా పీక్కి వెళ్ళిపోవడంతో స్టాక్ హెవీగా అయిపోయింది మీ పోర్ట్ఫోలియో. ఏదన్నా కొన్ని స్టాక్స్ నన్నా మనం అమ్మితే కానీ అవి మళ్ళీ ఆ పోర్ట్ఫోలియో అనేది కొంచెం లైట్గా మారి మీ యొక్క ఫినాన్షియల్ గోల్స్కి అనుగుణంగా వెళ్తాయన్నమాట. సో ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా అంటే మన యొక్క లక్ష్యం ఈ రీబ్యాలెన్సింగ్ ద్వారా మార్కెట్స్ ఎప్పుడైతే బాగా పర్ఫామ్ చేస్తాయో అప్పుడు కావాల్సినంత కొంచెం అమ్ముకుని దాని నుంచి మనీని తెచ్చుకొని మార్కెట్స్ ఎప్పుడైతే లోకి వెళ్ళిపోతాయో మనము కొనడం అనేది చెయ్యాలి. సో బై లో సెల్ హై ఈ పర్టికులర్ ఎయిమ్ తోటే మీ యొక్క పోర్ట్ఫోలియోని ఎప్పటికప్పుడు మీరు రివ్యూ చేస్తూ అసలు ఎలా చేయొచ్చు, ఎంత ఇదిగా మన యొక్క రిస్క్ని బ్యాలెన్స్ చేస్తూ మన ఆదాయాన్ని పెంచుకోవచ్చు అనే తీరుని దీన్ని నిర్ణయం తీసుకోవడాన్ని మనం రీబ్యాలెన్సింగ్ అని అంటూ ఉంటాము. అయితే ఇప్పుడు రీబ్యాలెన్సింగ్ ఎలా చేయాలి, ఏంటి, ఎందుకు అని తెలిసింది కదా. ఇప్పుడు ఎలాగనే క్వశ్చన్ని ఆన్సర్ చేద్దాము. సో మీరు మొట్టమొదటిగా ఒక 10 లక్షలతోటి పోర్ట్ఫోలియో అనేది నిర్మించుకున్నారు. అందులో ఎలా చేసుకున్నారు, మీ యొక్క దీర్ఘకాలికం తాత్కాలిక ఈ లక్ష్యాలన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకుని మీరు తీసుకున్న నిర్ణయం ఏంటంటే 10 లక్షల్లో 60% అంటే 6 లక్షలు ఈక్విటీస్లో వేస్తాను, 40% తీసుకెళ్ళి డెట్ ఫండ్స్లో వేస్తానని అనుకున్నారు. సో 6 లక్షలు 4 లక్షలు వేసేసారు. సంవత్సరం పోయింది, మీ పోర్ట్ఫోలియోలోనే మీరు ఇన్స్ట్రుమెంట్స్లో ఏవేవైతే పెట్టుబడి చేశారో వాటి యొక్క పనితీరు అన్నీ కూడా మారినాయి. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రివ్యూ చేసి రీబ్యాలెన్స్ చేయాలో తెలుసుకుందాం. సో మొట్టమొదటిది మీరు ఏం చేయాలి, కరెంట్గా ఉన్న పోర్ట్ఫోలియో అసలు ఎలాగుందని తీసి చూడాలి. ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత, ఇప్పుడు ఎంతవరకు అది పర్ఫార్మెన్స్ని చూపించింది. రెండోది, ఇలా మీరు తీసుకుంటున్న అమౌంట్ ఇలా మీరు తీసుకున్న కరెంట్ పోర్ట్ఫోలియోని అసలు టార్గెట్ అలొకేషన్ ఎంత ఉంది, నేను పోర్ట్ఫోలియోని నిర్మించుకున్న టైంలోనే ఎంతో కొంత మిక్స్ని తీసుకోవాలి అని అనుకుంటాను కదా, అది ఎలాగుంది అని. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లోని ఆ టార్గెట్ అలొకేషన్ వరకు వస్తే 60-40% అంటే 60% ఈక్విటీస్లో 40% డెట్ ఫండ్లో వెయ్యాలి అని అనుకున్నాను కదా. సో ఇప్పుడు కరెంట్ పోర్ట్ఫోలియోని టార్గెట్తో పాటు పోల్చడం. మూడవ స్టెప్లో ఏమవుతుంది, మీరు ఏవేవైతే ఏరియాస్లోని అండర్ పర్ఫార్మెన్స్ ఉందో, ఏ ఏరియాస్లోని ఓవర్ పర్ఫార్మెన్స్ ఉందో వీటిని ఐడెంటిఫై చేసుకోవడం. సో ఇదే ఎగ్జాంపుల్లోని 6 లక్షలు ఈక్విటీస్లో వేశారు మొదట అని చెప్పాను కదా, ఇప్పుడు అది 8 లక్షలకి పెరిగింది. అండ్ 4 లక్షలు ఏదైతే డెట్ ఫండ్స్లో వేసామో అది 5 లక్షలకి పెరిగింది. సో టోటల్ అమౌంట్ వచ్చి 13 లక్షల కింద మారింది నాకు. ఈ 13 లక్షల్లోని 5 లక్షలుగా నేను పర్సంటేజెస్ తీసి చూస్తే ఈక్విటీ 61.5%కి పెరిగింది అండ్ డెట్ 38.5%కి తగ్గింది. సో నేను ఇక్కడ థర్డ్ స్టెప్లో ఏం చేస్తున్నాను, ఏ అసెట్స్ ఎలాగ పెరిగినాయి ఎలా తగ్గినాయి, అండర్ పర్ఫార్మెన్స్ ఎక్కడుంది ఓవర్ పర్ఫార్మెన్స్ ఎక్కడుందని తెలిసింది. సో రెండింటి ప్రకారంగా చూస్తే ఈక్విటీస్ కొంత ఎక్కువ అయిపోయినాయి అండ్ డెట్ ఫండ్స్ అనేవి టార్గెట్ కన్నా కొంచెం తగ్గినాయి అని అర్థమవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి, అసలు ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఏం చేయాలి అని ఆలోచించాలి. సో ఈక్విటీస్ కాస్త 61.5%ని 60%కి తేవాలి. అంటే ఏం చేయాలి, 1.5%ని తగ్గించుకోవాలి, అమ్మాలి. అదే టైంలో డెట్ ఫండ్స్ని 38.5% ఉండేది కాస్త పెంచాలి అంటే కొనాలి. సో నెక్స్ట్ స్టెప్ కింద ఏం చేస్తాను, ఈ ఐడెంటిఫై చేసి పెంచాలి తగ్గించాలి అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత యాక్చువల్గా అది చేస్తానన్నమాట. అంటే ఈక్విటీస్లో 19,500 వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ని అమ్మేసి డెట్ ఫండ్స్లోని ఆ 19,500ని నేను ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా నేను చేసి మళ్ళీ 60-40కి తీసుకొచ్చేసాను నా పోర్ట్ఫోలియోని. తర్వాత ఏం చేయాలి, మానిటర్ చేసి రిపీట్ చేస్తూ ఉండాలి. అంటే ఇది ఒకప్పుడు ప్రాసెస్ ఒకే టైంలో చేసి వదిలేసే విషయం అయితే కాదు. మీ పోర్ట్ఫోలియోని నేను చెప్పినట్టుగానే వచ్చి అన్ని మార్పుల యొక్క ఆధారంగా మన యొక్క ఆర్థిక లక్ష్యాలని చేరుకోవడానికి ఇది మంచిగానే సహకరిస్తుందా లేదా అనే దాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉండాలి.
ఇలా చూసుకున్న తర్వాత రీబ్యాలెన్సింగ్ చేయడం కోసం ఒక 3 విధాల టూల్స్ అనేవి మనకి లభిస్తాయి. మొట్టమొదటిది స్ప్రెడ్షీట్ అంటే మనం ఎక్సెల్ ఏదైతే వాడతామో ఇది కొంచెం మాన్యువల్గా వర్క్ ఉంటుంది. ఎటువంటి అకౌంట్స్, ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వాటి యొక్క విలువని మీరు మాన్యువల్గా ప్లాట్ చేసి మీ టార్గెట్ అలొకేషన్ని మెన్షన్ చేసి ఎప్పుడెప్పుడైతే టార్గెట్ అలొకేషన్స్ని దాటి వెళుతుందో అప్పుడప్పుడు మీరు అక్కడికక్కడే రీబ్యాలెన్సింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది కొంచెం మాన్యువల్ వర్క్ ఉన్నప్పటికీ స్ప్రెడ్షీట్స్ అనేవి చాలా మంచి కస్టమైజేషన్తో పనిచేస్తాయి. రెండవది బ్రోకరేజ్ ఫర్మ్స్ వాళ్ళు అందించే టూల్స్. ఇప్పుడు మన దేశంలోని వివిధ రకాల బ్రోకరేజ్ ఫర్మ్స్ అయిన ఇతర బ్రోకరేజ్ ఫర్మ్స్ వాళ్ళు కూడా ఈ రీబ్యాలెన్సింగ్కి సంబంధించిన టూల్స్ అనేవి అందిస్తున్నారు. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి లేకపోతే యాప్స్ ద్వారాను మీరు ఈ టూల్స్ని డౌన్లోడ్ చేసుకుని కావాల్సిన డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేస్తే అసలు రీబ్యాలెన్సింగ్ ఏ విధంగా మీ పోర్ట్ఫోలియోకి తగ్గట్టు చేయాలనేది అక్కడ అప్లై అవుతుంది. ఇవన్నీ కాకుండా స్పెసిఫిక్ టూల్స్, సో స్పెషలైజ్డ్గా కొన్ని రీబ్యాలెన్సింగ్కి సంబంధించిన టూల్స్ని మేము డిస్క్రిప్షన్ బాక్స్లో అందజేశాము. మీ యొక్క పరిస్థితుల్ని బట్టి ఎటువంటి విధాలుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మీరు ఇచ్చినట్టయితే తప్పకుండా ఇది రీబ్యాలెన్సింగ్కి సంబంధించి మంచి నిర్ణయాన్ని మీకు చూపిస్తుంది. సో ఇవి ట్రై చేసి ఎక్స్ప్లోర్ చేయడం మర్చిపోకండి. సో రీబ్యాలెన్సింగ్ అనే దాన్ని ఇటువంటి విధాల్లో చేయాలి. అయితే మనం కొన్నిసార్లు పోర్ట్ఫోలియోని రివ్యూ చేసి రీబ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఈ కింది తప్పుల్ని చేస్తూ ఉంటామంట. మొట్టమొదటిది, మార్కెట్ యొక్క ట్రెండ్స్ మీద ఎమోషన్స్కి గురయ్యి వెంటనే మనము తగ్గించడం, పెంచడం అటువంటివి చేస్తాము. మార్కెట్స్ అనేవి పెరుగుతాయి, తగ్గుతాయి. కానీ మార్కెట్లో ఏదైనా మేజర్ షిఫ్ట్ వస్తే, ఆర్థిక పరంగా ఏదైనా ఒక పెద్ద మార్పు వచ్చినప్పుడు మాత్రమే పోర్ట్ఫోలియోని రివ్యూ చేసి అందులో రీబ్యాలెన్సింగ్కి మనం వెళ్ళాలి. ఎప్పటికప్పుడు మాటికి చేసేస్తూ ఉంటే అది ఎక్కువ నష్టానికి గురి చేస్తుంది. రెండోది, ఆర్థిక లక్ష్యాల్ని మనం ఇగ్నోర్ చేసేయడం. అంటే మన జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనలప్పుడు పెళ్ళి, పిల్లలు, ఇట్లాగా జాబులు మారడం, ఇటువంటి వాటిల్లో కూడా మనం వెళ్ళి రివ్యూ అనేది చేయమంట. ఏదో ఒక ఆర్థిక లక్ష్యం పెట్టుకున్నాం కదా, దానికి బేస్ అయ్యి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇది ఒక పనిగా మళ్ళీ ఎందుకు చేయాలి? కాదు, మీరు మీ యొక్క విషయం మీ జీవితంలో జరిగే విషయాలని బట్టి కూడా మీ రిస్క్ మారుతుంది, ఆర్థిక లక్ష్యాలు అనేవి మారుతాయి. సో దానికి తగినట్టుగా మీ పోర్ట్ఫోలియో అనేది ఉందా లేదా అని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మూడవది, అసెట్ అలొకేషన్ మీద అస్సలు శ్రద్ధ పెట్టకపోవడం. జనరల్గా ఒక పోర్ట్ఫోలియోని నిర్మించుకునేటప్పుడు వివిధ రకాల అసెట్ క్లాసెస్, స్టాక్స్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, అన్నిట్లోని సరి సమానంగా లేకపోతే ఏదో ఒక అలొకేషన్ పర్సంటేజ్లోని మీ రిస్క్ని బట్టి రావాల్సిన ఆదాయం బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా మీరు ఈక్విటీలో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టయితే ఎంతో కొంత ఒక లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వీటిలో కూడా అసెట్ మిక్స్ అనే దాని మీద మీరు శ్రద్ధని వహించాలి. అండ్ నాలుగవది, ట్యాక్స్ ఇంప్లికేషన్ అంటే పన్ను మీద వచ్చే ఎటువంటి ప్రభావాలని కూడా మనం లెక్కలోకి తీసుకోకపోవడం. కొన్నిసార్లు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద మనకి పన్నుని కట్టనివ్వకుండా కొన్ని సేవింగ్స్ అనేవి లభిస్తాయి. వాటిని మనం కానీ పట్టించుకోకుండా మనకు నచ్చినట్టుగా పోర్ట్ఫోలియో నిర్మించుకుంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితుల్లోకి వెళ్తాం. కొన్నిసార్లు క్యాపిటల్ గెయిన్స్ అవాయిడ్ చేయడానికి ఎన్పిఎస్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నట్టయితే మీకు సేవింగ్స్ అనేవి లభిస్తాయి. సో ఇటువంటి వాటి మీద శ్రద్ధని ఇవ్వకపోవడం. ఇప్పుడు ఒక పోర్ట్ఫోలియోని రివ్యూ చేసి రీబ్యాలెన్స్ చేయడం కోసం ఎఫెక్టివ్ విషయాలు ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే 7 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే అసెట్ అలొకేషన్ స్ట్రాటజీ. మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఉండే అసెట్స్ యొక్క అలొకేషన్ అంటే ఏ అసెట్స్కి ఎంత మొత్తంలో మీరు పెట్టుబడి చేస్తున్నారు అనేది మీ యొక్క రిస్క్ బట్టి ఉండాలి, మీకు వచ్చే ఆదాయం బట్టి కూడా ఉండాలి. బ్యాలెన్స్డ్గా వేసుకున్నట్టయితే తప్పకుండా రిస్క్ అనేది తగ్గుతుంది. రెండోది, ఎప్పుడన్నా మీరు ఒక రీబ్యాలెన్సింగ్ చేసేటప్పుడు మీ పోర్ట్ఫోలియోలోని కాస్ట్స్ అనేవి మీరు ఇన్కర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు రీబ్యాలెన్స్ చేసిన తర్వాత మీకు వచ్చే లాభాలని ఈ కాస్ట్తో పోల్చి అరే బాగానే ఉంది కదా, వచ్చే లాభమే ఎక్కువ ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే, ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇన్కర్ అయినా పర్వాలేదు అని అనుకున్నప్పుడు మాత్రమే వెళ్ళి రీబ్యాలెన్సింగ్ చేయండి. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్లోనే ఉండాలి. మార్కెట్లో జరిగే విషయాలు, ఎకనామీ పరంగా జరిగే విషయాలు, అన్ని పరిస్థితుల్ని, ఇంటర్నేషనల్ విషయాల్ని కూడా తెలుసుకుని వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనే దాని మీద అవగాహన పట్టుని ఏర్పరచుకున్నారు అని అంటే రీబ్యాలెన్సింగ్కి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. నాలుగవది, రిస్క్ మేనేజ్మెంట్. సో ఇదివరకటి చెప్పినట్టుగానే అసెట్ అలొకేషన్ ద్వారా ఈ రిస్క్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో తగ్గించుకోవచ్చు. సో రిస్క్ మేనేజ్మెంట్ మీద కూడా దృష్టి పెట్టాలి రీబ్యాలెన్సింగ్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్, ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఏదైతే మీరు రీబ్యాలెన్స్ చేస్తున్నారో అది దీర్ఘకాలికమైన మీ లక్ష్యాల మీద ఆధారపడి ఉండాలి. అండ్ అలానే ఫ్లెక్సిబుల్గా కూడా ఉండాలి. ఏవేవైతే నిర్ణయాలను తీసుకుంటున్నారో ఎప్పటికప్పుడు రాసి పెట్టుకోండి. ఇప్పుడు రీబ్యాలెన్సింగ్ చేస్తున్నారు, సంవత్సరం తర్వాత అసలు ఎందుకు నేను రీబ్యాలెన్స్ చేశారనే విషయాన్ని మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ అవాయిడ్ చేయాలి అని అంటే ఎప్పటికప్పుడు అది నోట్స్లోనే పెట్టుకోండి. అండ్ ఫైనల్గా రీబ్యాలెన్సింగ్కి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ కానీ వచ్చినట్టయితే ప్రొఫెషనల్గా అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాత మీ విషయాలన్నీ వాళ్ళకి చేరవేసి వాళ్ళ యొక్క నిర్ణయం బట్టి మీ యొక్క రీబ్యాలెన్సింగ్ని కూడా మీరు చేయొచ్చు. సో ఇవన్నీ ఒక మంచి రీబ్యాలెన్సింగ్కి చేయవలసిన విషయాలు. అయితే ఫైనల్గా మనము రీబ్యాలెన్సింగ్ చేయవలసిన కొన్ని అడ్వాన్స్ స్ట్రాటజీస్ అంటే ఒక 7 అడ్వాన్స్ స్ట్రాటజీస్ ఎప్పుడెప్పుడు ఎలా రీబ్యాలెన్సింగ్ చేయాలి అనేవి చూద్దాం. మొట్టమొదటిది,
టైం బేస్డ్ రీబ్యాలెన్సింగ్ స్ట్రాటజీ. సో ఇదొక అడ్వాన్స్ స్ట్రాటజీ. ఏదైతే మనము పోర్ట్ఫోలియోని నిర్మించుకునేటప్పుడే 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి మనం మళ్ళీ రివ్యూ చేసి రీబ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటామో దాన్ని మనము టైం బేస్డ్ రీబ్యాలెన్సింగ్ స్ట్రాటజీ అని అంటాము. రెండోది ఎమర్జింగ్ మార్కెట్ బేస్డ్ రీబ్యాలెన్సింగ్ స్ట్రాటజీ. అంటే మార్కెట్స్లోని వివిధ రకాల విషయాలు జరుగుతాయి. సో డే టు డే మార్కెట్లో జరిగే మార్పుల కన్నా ఏమైనా దీర్ఘకాలికంగా, ఇంతకుముందే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీ యొక్క పోర్ట్ఫోలియోలు ఎక్కువగా ఐటీ స్టాక్స్ మీద పెట్టుబడి చేశారు. అయితే ఐటీ స్టాక్స్ ఆర్ ఐటీ రంగానికి ఏదో ఒక పెద్ద సెట్ బ్యాక్ రావడంతో ఈ స్టాక్స్ యొక్క ప్రైసెస్ పడిపోతున్నాయి. సో అప్పుడు మీరు వెళ్ళి ఎమర్జింగ్ మార్కెట్స్ ట్రెండ్ బేస్డ్ మూలంగా రీబ్యాలెన్సింగ్ అనేది చేసుకుంటారు. మూడోది ఈవెంట్ బేస్డ్ రీబ్యాలెన్సింగ్ స్ట్రాటజీ. మన జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనల ఆధారంగా వెళ్ళి కానీ మీరు మీ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్సింగ్ చేయాలి అని అనుకుంటే అది ఈ కేటగిరీలోకి వస్తుంది. నెక్స్ట్ రూల్ బేస్డ్ రీబ్యాలెన్సింగ్ స్ట్రాటజీ. సో రూల్ ఆధారంగా అంటే ఏంటి, మీరు కొన్ని రూల్స్ని పెట్టుకోవచ్చు. సో నేను పెట్టుకుంటున్న రూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నా పోర్ట్ఫోలియోలోని మొత్తం ఈక్విటీ స్టాక్స్ యొక్క PE రేషియో 20 కన్నా ఎక్కువ పెరిగితే 5% వరకు నేను స్టాక్స్ని తగ్గించేసుకుంటా. ఇదే కానీ PE రేషియో 25ని దాటితే ఇంకొక 5% తగ్గించేసుకుంటా. సో ఇటువంటి రూల్స్ని మీ యొక్క రిస్క్ అండ్ మీ యొక్క రిటర్న్స్ యొక్క ప్రిన్సిపల్స్ ఆధారంగా మీరు పెట్టుకుని దానికి తగినట్టుగా మీరు వ్యవహరించవచ్చు. ఇది 4వది. 5వది ఒరిజినల్ అలొకేషన్ బేస్డ్ రీబ్యాలెన్సింగ్ స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్ 60-30-10. సో 60% ఏమో మీరు ఈక్విటీలో పెట్టాలనుకున్నారు, 30% ఏమో డెట్ ఫండ్స్లో పెట్టాలి అని అనుకున్నారు, అండ్ మిగిలిన 10% ఏమో లిక్విడ్ ఫండ్స్లో పెట్టాలి అని అనుకున్నారు. సో మీరు పోర్ట్ఫోలియో నిర్మించుకునేటప్పుడు ఈ అలొకేషన్ తోటి వెళ్ళిపోయారు. కొంత సమయం తర్వాత ఎంతో కొంత అసెట్లోని ఆర్ ఈ అసెట్ అలొకేషన్లో మార్పులు అనేవి వచ్చేసినాయి. కొంచెం తగ్గిపోయింది, కొంచెం పెరిగిపోయింది, ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ లాగా. సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఒరిజినల్ అలొకేషన్తో పాటుగానే 60-30-10లో ఉండాలని కావాల్సిన రీబ్యాలెన్సింగ్ అనేది మీరు చేస్తారు. నెక్స్ట్ స్ట్రాటజీ అనేది ట్యాక్స్ని సేవ్ చేసుకోవడానికి రీబ్యాలెన్సింగ్ చేయొచ్చు. ఎలాగా అనంటే కొన్నిసార్లు డివిడెండ్ ప్లాన్స్ నుంచి మీరు గ్రోత్ ప్లాన్స్కి మారచ్చు. ఇది ఎప్పుడు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ అయితే మనం కొన్నిసార్లు పోర్ట్ఫోలియోని రివ్యూ చేసి రీబ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఈ కింది తప్పుల్ని చేస్తూ ఉంటామంట. చాలా మంది షిఫ్ట్ అవ్వడం చూసాం. సో ఇటువంటి వాటి యొక్క ఆధారంగా కూడా మీ పోర్ట్ఫోలియోని మీరు రీబ్యాలెన్స్ చేసుకోవచ్చు. అండ్ ఆఖరిది టాక్టికల్ అలొకేషన్. సో టాక్టికల్ అలొకేషన్ అంటే ఇది కూడా మళ్ళీ మార్కెట్ ట్రెండ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏంటి అని అంటే, ఎప్పుడైతే మార్కెట్ లోలో ఉంటుందో ఎక్కువగా పర్చేస్ చేసి మార్కెట్ హైగా అయినప్పుడు కావాల్సినంత అమ్ముకోవడం. సో ఏంటంటే రిస్క్ని తగ్గించుకుని మంచి రిటర్న్స్ కోసం మనము ఎప్పుడు చేసుకోవడం అనమాట. సో అదండి, ఏదైతే ఒక పోర్ట్ఫోలియోని రివ్యూ చేయడం, మరి ఎలా రివ్యూ చేయాలి, రివ్యూ చేయడం ఎందుకు ముఖ్యం, ఎప్పుడెప్పుడు రివ్యూ చేయాలి, ఇలా రివ్యూ చేసింది వదిలేయకుండా మన అవసరాలని బట్టి దాన్ని ఎలాంటి మార్పులకి గురి చేయాలి, రీబ్యాలెన్సింగ్ అనే ప్రాసెస్ ద్వారా రీబ్యాలెన్సింగ్ ఎప్పుడెప్పుడు చేయాలి, ఎలా చేస్తారు, అండ్ మనం చేసే కొన్ని తప్పులు ఏంటి, ఎఫెక్టివ్గా రీబ్యాలెన్స్ చేయడం కోసం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీస్ ఏంటి, అండ్ ఫైనల్గా అడ్వాన్స్ స్ట్రాటజీస్ అన్నీ మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. సో ఈ పర్టికులర్ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని ఆశిస్తూ, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే మీ కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. ఆన్ దట్ నోట్, ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్టింగ్. ఇది మేము ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే ముందుకు తీసుకురావడం జరిగింది. ఎటువంటి సాలిసిటేషన్స్, రికమెండేషన్స్ మాత్రం ఇవ్వడం జరగట్లేదు. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.